అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో 9వ శ్లోకం చదువుకుంటున్నాం. ఈ శ్లోకం తాలూకు సందర్భం ఒకసారి గుర్తు చేసుకుందాం. శాస్త్ర విహితములైన యజ్ఞ దాన తపశ్చర్యాది శుభకర్మలు కూడా బంధుహేతువులుగానే భావింపబడుచున్నవి. మరి కర్మలను చేయకుండుట కంటేను చేయుట ఎట్లు ఉత్తమమగును అనే జిజ్ఞాస ఏర్పడును. జిజ్ఞాస అంటే సందేహం మనకు కలుగుతుంది అంటున్నారు. దానికి సమాధానముగా భగవానుడు వివరించుచున్నాడు. శ్లోకం చదువుకుందాం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. దీని అర్థం ఏంటంటే, ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మల యందు నిమగ్నులగుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుదురు. కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. అసలు యజ్ఞార్థం అంటే ఏంటో తెలుసుకుందాం మనం ముందు. యజ్ఞార్థం అంటే యజ్ఞం కోసం లేదా పరమాత్మ ప్రీత్యర్థం చేసే నిస్వార్థ కర్మ అని అర్థం. భగవద్గీత ప్రకారం కర్మలను ఫలాపేక్ష లేకుండా దైవార్పణంగా అంటే యజ్ఞంగా ఆచరించడం అహంకారం మమకారాలను త్యాగం చేయడాన్ని సూచిస్తుంది. ఇది మానవుడు తన బాధ్యతలను సక్రమంగా లోక కళ్యాణం కోసం నిర్వర్తించడాన్ని తెలియజేస్తుంది. యజ్ఞార్థ కర్మ యొక్క ముఖ్య విశేషాలు ఏంటంటే, నిస్వార్థ ఆచరణ అంటే సొంత ప్రయోజనాల కోసం కాకుండా సమాజ శ్రేయస్సు లేదా దైవ సంకల్పం కోసం పనులు చేయటం. ఇంకొకటి బంధ విముక్తి, ఫలాన్ని ఆశించకుండా చేసే పనులు మనిషిని కర్మబంధాల నుండి విముక్తుడిని చేస్తాయి. ఇంకొకటి త్యాగనిరతి, అహంకారం స్వార్థం మరియు బాహ్య ఆడంబరాలను వదిలి సత్కర్మలను నిర్వహించడం. ఇంకొకటి కర్తవ్య నిర్వహణ, మన బాధ్యతలను పరిస్థితులను బట్టి శాస్త్రోక్తంగా కర్మను ఆచరించడం. యజ్ఞం అంటే కేవలం అగ్నిలో హవిస్సు వేయడం మాత్రమే కాదు, దైనందిన జీవితంలో చేసే మంచి పనులన్నీ యజ్ఞార్థమే అవుతాయి. మనం ఇంకొక ప్రశ్న చూద్దాం. యజ్ఞార్థం చేయబడు కర్మల యందుగాక ఇతర కర్మల యందు నిమగ్నులగుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుచుందురు అని అనుటల అంతరార్థం ఏంటి? శాస్త్ర విహిత కర్మలు మనుష్యుని యొక్క కర్తవ్య రూప యజ్ఞ పరంపరను సురక్షితముగా నిలుపును. వాటిని అనాసక్త భావముతో ఆచరింపవలను. ఎట్టి ఫలమును ఆశించి చేయరాదు. అట్టి విద్యుక్త కర్మలు బంధుహేతువులు కావు. అంతేకాకుండా ఇది చాలా మిక్కిలి ఆ కర్మాచరణము వలన మనుష్యుని అంతఃకరణము శుద్ధి అగుటయేగాక భగవత్ప్రాప్తియు కలుగును. కానీ ఇట్టి లోకోపకారక కర్మలు కూడా ఇతర పుణ్య పాపకర్మలు అన్నీయును పునర్జన్మ హేతువులగుట వలన బంధకారకములు. మనుష్యుడు స్వార్థబుద్ధితో శుభాశుభ కర్మలలో దేనిని ఆచరించినను తత్ఫలితముగా ఆ కర్మానుసారము అతడు నానా యోనుల యందు జన్మింపవలసి వచ్చును. మాటి మాటికి పుట్టుటయు గిట్టుటయు కర్మబంధములు అన్నీ ఎరుంగవలను. కనుక సకామ కర్మల యందును లేక పాపకర్మల యందును నిమగ్నుడగు మనుష్యుడు ఆ కర్మబంధములలో చిక్కుకొనును. అందువలన మనుష్యుడు కర్మబంధముల నుండి ముక్తుడగుటకు నిష్కామ భావముతో కేవలము కర్తవ్య పాలన బుద్ధితోడనే శాస్త్రవిహిత కర్మలను ఆచరింపవలను. మనం ఇంకొక ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థము కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపము అని వాక్యమునందలి అంతరార్థం ఏంటి? ఆసక్తి రహితముగా యజ్ఞార్థము చేయ కర్మలు మనుజుని బంధింపవు. పైగా అట్టి కర్మలు చేయువాని పూర్వ సంచితములైన పుణ్య పాపములన్నీయును విలీనములగును అంటే భస్మమగును. అందువలన మమతాశక్తులను వీడి సర్వదా శాస్త్ర విహిత కర్తవ్య కర్మల పరంపరను రక్షించు ఉద్దేశంతో నిష్కామ భావముతో కర్మలన్నింటినీ ఉత్సాహపూర్వకముగా చక్కగా ఆచరింపుమని భగవానుడు ఆదేశించెను. నమస్కారం.